ఫ్రెండ్స్, నాకు డౌట్. అందరూ కూడా ఫ్రీ బస్ అని చెప్పి తొందర ఉరికి వెళ్ళి బస్ ఎక్కుతున్నారు. మరి ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నప్పుడు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు పంపించట్లేదు? అంటే డ్రైవర్ మీద ఉన్న నమ్మకం టీచర్స్ మీద లేదా మీకు? ఎందుకోసమని గవర్నమెంట్ స్కూల్స్కి మీరు పంపించట్లేదు? మీరు ఇలా తయారవుతున్నారు కాబట్టే ప్రైవేట్ స్కూల్స్లో లక్షలు దొబ్బుతున్నారు. ఎల్కేజీకి మినిమం 20,000 to 50,000 అంట. ఇంకా కొంచెం హయ్యర్ స్కూల్స్ అయితే మినిమం 1 lakh అంట. సో మీరు ఇలా గవర్నమెంట్ స్కూల్స్ని నమ్మట్లేదు కాబట్టే జనాలంతా కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు. నమ్మట్లేదు. ఒకప్పుడు 1,000 పెడితే పర్ ఇయర్కి సరిపడా బుక్స్ వచ్చేవి. ఇప్పుడు 5,000 to 10,000 పెడితే అది కూడా స్కూల్ యాజమాన్యానికి ఇస్తే వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇందులో కూడా కమర్షియల్, మీరు ఇచ్చే అడిషనల్ ఫీజెస్ కాక ఇయర్లీ బుక్స్కి అని చెప్పి డ్రెస్కి, షూస్కి అన్నీ కంప్లీట్ ఒక ప్యాకేజ్ లెక్క మాట్లాడుతున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే మీకు ఆఫర్స్ అన్నీ కావాలి, బియ్యం కావాలి, పప్పులు కావాలి, స్కీమ్స్ కావాలి, అన్నీ కావాలి. కానీ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం వద్దు. మీరు లక్షలు పెట్టి చదివించి మళ్ళీ వాళ్ళకు స్టేటస్కి వచ్చినాక మళ్ళీ గవర్నమెంట్ జాబే మీకు కావాలి. అంతా తిరిగి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ దగ్గరికి వస్తున్నారు. కానీ గవర్నమెంట్లో ఉండే ఎడ్యుకేషన్ మాత్రం మీరు వద్దంటున్నారు. మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి స్కూల్స్కి అంత డిమాండ్ అయిపోయింది. ప్రైవేట్ స్కూల్స్ అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మారితేనే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది. మీరు నమ్మి గవర్నమెంట్ స్కూల్స్కి మీ పిల్లల్ని పంపిస్తున్నాయి కదా, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయ్యేది. మీరే నమ్మక ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తే గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు ఏ ఊర్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు క్లోజ్ అయిపోయినాయి. అందులో స్ట్రెంత్ లేదు, కరెక్ట్ టీచింగ్ లేదు, టీచర్స్ లేరు. సో అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తున్నారు, కానీ గవర్నమెంట్ స్కూల్స్కి పంపించట్లేదు. ఫస్ట్ మీ మైండ్ సెట్ని మార్చండి. మీరు ఇప్పుడు లక్షలు పెట్టి చదివిస్తున్నారు, రేపు ఆ లక్షల కోసం మళ్ళీ గవర్నమెంట్ జాబే కావాలని పడుతున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కావాలి, కానీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మాత్రం మీకు అవసరం లేదు కదా. ఫస్ట్ మీ మైండ్ సెట్ మార్చుకోండి.